అందువల్ల ఏంటంటే ఈ తాడాసన నిల్చొని చేసే ఆసనాలు, బ్యాలెన్సింగ్ ఆసనాలు చేస్తే వృక్షాసన, గరుడాసన, తాడాసన ఇవేంటంటే ఈ లింక్ని మళ్ళీ దూరమయ్యే లింక్ని మళ్ళీ దగ్గర చేస్తాం. రీసెర్చ్ రిపోర్ట్స్ సర్వే చేసిన ఫారిన్ అమెరికన్ కంపెనీస్, పెద్ద పెద్ద మల్టీ ఇన్స్టిట్యూషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ప్రూఫ్. మన హైదరాబాద్ సంబంధించిన గుండె డాక్టరే ఈ పరిశోధన చేశారనమాట. కొంతమంది తీసుకొని చేస్తే ఈ వయసుతో పాటు పడడం అనేది వాళ్ళ మీద ఈ ఆసనాలు చేయడం వల్ల తగ్గింది. సో ఇది చూడడానికి సింపులే కానీ కనెక్టివిటీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్. రైట్. ఇప్పుడు ఒకసారి అందరూ పడుకోండి. సరే ఒక్క నిమిషం ఉండండి. ఒక నిమిషం మళ్ళీ నిల్చోకుండా ఉంటుంది. అర్ధకడికి ఓకే రైట్. ఇది మనకు ఆసనాస్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో మనకు డైరెక్ట్ ఒక వ్యాధికి సంబంధించి తగ్గడానికి, ఒకటి ఇండైరెక్ట్గా చేసేది, ఒకటి నెగిటివ్ అంటే మనం చేయకూడదు. ఇది అర్ధకడికి చక్రాసన అందరికీ హెల్ప్ఫుల్. 2 చేతులు 2 కాళ్ళు టుగెదర్. ఒక చేయి శ్వాస తీసుకోండి, షోల్డర్ తీసుకోండి, పైకి తీసుకోండి, బాగా గాలి తీసుకోండి. షోల్డర్ లెవెల్కి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేయండి, పైకి లాగండి. ఇప్పుడు సైడ్ బెండ్ చేయండి. నేనైతే కింది చేతిని కొంచెం కిందికి, 2 అంగాలు కిందికి, ఈ దండకండరం చెవుతాను. సైడ్ బెండ్. దీంట్లో ఏంటంటే లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. నెమ్మది శ్వాసలు జరుపుతూ ఉండండి. గమనించండి, ఇటు సైడ్ ఎక్స్పాన్షన్, ఇటు సైడ్ కాంట్రాక్షన్. నొప్పి ఇటు సైడ్ ఉంటే తగ్గుతుంది, ఇటు సైడ్ ఎనర్జీ పెరుగుతుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్, ఎక్సేల్ పార్షియల్లీ, టర్న్, ఇది తిప్పేసి ఫుల్లీ. కళ్ళు మూసుకొని ఎడమ చేయికి కుడి చేయికి రక్త ప్రసరణ గమనించండి. మనం ఏదైతే చేయి చేసామో అందులో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ. ఇప్పుడు ఇంకొక చేయి షోల్డర్ లెవెల్ పైకి తిప్పేసి బాగా గాలి తీసుకోండి, పైకి స్ట్రెచ్ చేయండి. సైడ్ బెండింగ్. మనం మామూలుగా సైడ్ బెండింగ్ చేయం. ఈ సైడ్ బెండింగ్ చేయడం వల్ల లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నెమ్మది శ్వాసలు. ఆసనంలో గాలి బిగపట్టద్దు, స్లోగా జరుపుతూ ఉన్నాం. 6 5 6 7 8 9 10. మళ్ళీ శ్వాస తీసుకుంటే పైకి, ఎక్సేల్ పార్షియల్, కిందకి తిప్పేసి ఫుల్లీ ఎక్సేల్. రిలాక్సేషన్ స్థితిలో తాడాసన. దీన్ని అర్ధకడిక చక్రాసన అంటారు. ఇది అన్ని వ్యాధులకు, డయాబెటిక్, హార్ట్, ప్రతి వాళ్ళకు ఉపయోగపడే ఆసనాలు. దీనికి కాంట్రా ఇండికేషన్ లేదు. కొన్ని ఆసనాలు కొంతమంది చేయదు. ఇప్పుడు నేను బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, వెనక్కి వంగి వేస్తే ఎక్కువ సేపు అనుకోండి హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఆ బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వరకు ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లాభం. ఒకవేళ వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేసింది అనుకోండి, వాళ్ళకి బీపీ ఒక 5 నుంచి 10 పెరిగిపోతుంది. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సార్ చెప్పండి. ఆద్య సంబంధించిన మీకు తెలుస్తుంటుంది, కొంచెం దాంట్లో మీకు ఇబ్బంది అవుతుంది. అది మీరు చేయకుండా అది దాని ఏంటంటే శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస ముందుకు చేసినందుకు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాదు. అన్నీ లాభాలు. లేకపోతే ఏమైందంటే కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు. గ్రోత్ ఉంటుంది, ఏం కాదు, కానీ స్లో గ్రోత్. రైట్. అర్ధ చక్రాసన అయితే 2 చేతులు నడుము సపోర్ట్. శ్వాస తీసుకుంటూ కొంచెం బెండ్ చేయండి, తల వెనక్కి ఫ్రీగా వదిలేయండి, గొంతు దగ్గర గమనించండి, నెమ్మది శ్వాస. ఇదేంటంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది, గొంతు దగ్గర కాంట్రాక్షన్ అవడం వల్ల థైరాయిడ్ అయిపోతుంది. 5 6 7 8 9 10. ఇన్హేల్ అప్, పైకి వచ్చేద్దాం. మళ్ళీ సార్ రిలాక్స్, మళ్ళీ రిలాక్స్ కండి. ఇంకొక 5 సెకండ్లు ఎక్కువ ఉండాలి, కానీ నేను ముందు తగ్గిస్తున్నాను. మనకు క్లాసు కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఇద్దామని చెప్పి. సార్ మీకు మళ్ళీ ఎట్లా చేయాలో అట్లా సార్ మీకు చేపిస్తారు. ఇన్హేల్ అండి. తర్వాత ఇప్పుడు మనం యోగాలో ఏంటంటే స్టిమ్యులేషన్ అండ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం ఇటు సైడ్ బెండ్ చేసినాం, మళ్ళీ ఇటు సైడ్ బెండ్ చేసినాం. సో శరీరంలో వ్యతిరేక దిశలో మూమెంట్ ఇస్తాం, మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేస్తున్నాం, శ్వాస వదిలేస్తున్నాం, మధ్యలో రిలాక్సేషన్. దీని ఏమంటారంటే స్టిమ్యులేషన్ అండ్ రిలాక్సేషన్. జనరల్గా జిమ్ ఉన్నది, ఎక్సర్సైజ్ ఉన్నది.
కాంట్రాక్షన్ 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 కాంట్రాక్షన్. దాని ద్వారా ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత పెయిన్స్ బోన్స్ మీద వెయిట్ పడుతుంది. వరల్డ్ ఫేమస్ బాడీ బిల్డర్స్ కూడా 50 సంవత్సరాల తర్వాత మంచానికి నడవలేక కాళ్ళ పెయిన్స్ తోటి వాళ్ళు వీల్ చైర్ పరిమితమైన కొంతమంది చనిపోయింది. వాటికి ఏంటంటే ఎక్కువ లోడ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, అతి సర్వత్రా వర్క్ చేయదు. మనం ఏంటంటే శరీరాన్ని స్టిమ్యులేషన్ చేయాలా, రిలాక్సేషన్ చేయాలి. వయసు గురించి శరీరాన్ని హింసించడం, ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల కూడా చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. కాబట్టి యోగా ఏంటంటే స్టిమ్యులేషన్, రిలాక్సేషన్, మధ్య మధ్యలో విశ్రాంతి. సో మనకు అంత బెనిఫిట్ అనమాట. దీనికి ఇప్పుడు మనం వెనక్కి వంగడం, ముందు వంగడం, పాదహస్తాసనం, 2 చేతులు పైకి తీసుకోండి, శ్వాస తీసుకోండి. ఎవరికైనా మోకాళ్ళు నడుము నొప్పి ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే ముందు వంగినప్పుడు పెయిన్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మోకాలు బెండ్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లైట్గా బెండ్ చేస్తూ ముందు వంగి, మిగతా వాళ్ళు స్ట్రైట్. ఎగ్జైల్ చేసి ముందు బెండ్, ఎంత వీలైతే అంత ఇది. తలని మోకాళ్ళ దగ్గరికి అనుకోండి, కాలు వేలైన టచ్ చేయండి, శ్వాస వదలండి, ఎంత వీలైతే అంత నెమ్మదిగా శ్వాసలు చెప్తాం. 1 2 3 4 5. ఎవరికైనా హై బీపీ ఉందనుకోండి వాళ్ళు పైకి వెళ్ళిపోండి, మళ్ళీ కావాలంటే కిందికి రావచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఉంటుందండి, మిగతా వాళ్ళు అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ ఇది పైకి తీసుకురండి. ఎక్సేల్ పార్షియల్లీ తిప్పండి, ఫుల్ ఎక్సేల్. మళ్ళీ రిలాక్సేషన్ స్థితిలో తాడాసనం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఒక 3 నుంచి 5 శ్వాస. అందరూ ఒకసారి పడుకోండి, శవాసనం, సుపైన్ పడుకోండి. మనం మామూలుగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం యోగా ఏంటంటే చిత్త బోధ, మనం అహంకారం, అవి